ఢిల్లీలో ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి స్టార్ట్ అయిన ఒక అబ్బాయి యంగ్ ఏజ్ లోనే రాజ్యసభలో ఎంపీగా ఎలా మారారు? ఇది రాఘవ్ చద్దా రియల్ స్టోరీ. రాఘవ్ చద్దా 1988లో ఢిల్లీలో జన్మించారు. చిన్నప్పటి నుంచి స్టడీస్ లో చాలా స్ట్రాంగ్. సింపుల్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన డిసిప్లిన్ అండ్ ఫోకస్ తో గ్రో అయ్యారు. ఆయన ఎడ్యుకేషన్ విషయానికి వస్తే ఢిల్లీ యూనివర్సిటీలో బీకామ్ కంప్లీట్ చేశారు. తర్వాత చార్టర్డ్ అకౌంటెంట్ అంటే సిఏ అయ్యారు. ఫైనాన్స్ మీద స్ట్రాంగ్ గ్రిప్ డెవలప్మెంట్ చేశారు. నెంబర్స్, ఎకానమీ, పాలసీస్ లో చాలా మంచి క్లారిటీ వచ్చింది. ఆయన పాలిటిక్స్ కి ముందు కార్పొరేట్ వరల్డ్ లో పని చేశారు. చాలా పెద్ద పెద్ద కంపెనీస్ కి కన్సల్టెంట్ గా వర్క్ చేసి ఫైనాన్షియల్ స్ట్రాటజీస్ లో చాలా మంచి ఎక్స్పీరియన్స్ సంపాదించుకున్నాడు. కానీ కార్పొరేట్ లైఫ్ కన్నా సర్వీస్ మీద ఇంట్రెస్ట్ పెరిగింది. ఆయన పాలిటిక్స్ లో ఎప్పుడు ఎంట్రీ ఇచ్చారంటే ఆయన ఆమ్ ఆద్మీ పార్టీలో జాయిన్ అయ్యారు. అరవింద్ కేజ్రీవాల్ టీమ్ లో కీ మెంబర్ గా మారారు. అలాగే యాంటీ కరప్షన్ మూవ్మెంట్ టైంలో చాలా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేసి పార్టీలో ఫాస్ట్ గా రికగ్నైజేషన్ అయ్యారు. రాఘవ్ చద్దా గారు చాలా ఫాస్ట్ గా వాళ్ళ పార్టీలో అయితే ఎదిగారు. ఢిల్లీ జాల్ బోర్డ్ వైస్ చైర్మన్ గా ఆయన అపాయింట్ అయ్యారు. గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ లో ఆయన చాలా యాక్టివ్ రోల్ అయితే ప్లే చేశారు. యూత్ లీడర్ గా ఇమేజ్ బిల్డ్ కూడా చేసుకున్నారు. తర్వాత బిగ్గెస్ట్ స్టెప్ ఏంటంటే రాజ్యసభ ఎంపీగా ఎలెక్ట్ అయ్యారు. యంగ్ ఎంపీస్ లో ఒక ప్రొమినెంట్ ఫేస్ గా మారారు. పార్లమెంట్స్ లో స్ట్రాంగ్ స్పీచెస్ తో చాలా మంది జనాల అటెన్షన్ ని డ్రాఫ్ట్ చేసుకున్నారు. రాఘవ్ చద్దా గారికి మెయిన్ స్ట్రెంగ్త్ ఏంటంటే స్ట్రాంగ్ కమ్యూనికేషన్ స్కిల్, ఫైనాన్స్ అండ్ పాలసీ నాలెడ్జ్, అలాగే యూత్ కనెక్ట్. మీడియాలో కూడా కాన్ఫిడెంట్ గా మాట్లాడగలరు. దీని వల్లనే పాపులారిటీ అన్నది పెరిగింది. కానీ రీసెంట్ గా సిచ్యువేషన్ చేంజ్ అయింది. పార్టీలో ఇంటర్నల్ క్లాసెస్ అయితే స్టార్ట్ అయ్యాయి. పంజాబ్ లీడర్స్ తో డిఫరెన్సెస్ వచ్చాయి. రాజ్యసభ డిప్యూటీ లీడర్ పోస్ట్ నుంచి రిమూవ్ చేశారు. కానీ చద్దా మాత్రం ఇది చాలా ప్లాన్డ్ గా చేస్తున్నారని కౌంటర్ ఇచ్చారు. పర్సనల్ విషయానికి వస్తే బాలీవుడ్ యాక్ట్రెస్ ప్రణీతి చోప్రా గారిని మ్యారేజ్ చేసుకున్నారు. దాని తర్వాత మీడియాలో కూడా చాలా అటెన్షన్ పొందారు. ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటంటే పార్టీలో టెన్షన్స్ ఉంది. పొలిటికల్ ఫైట్ అన్నది కంటిన్యూ అవుతుంది. కానీ చద్దా గారు ఇంకా యాక్టివ్ గా పాలిటిక్స్ లోనే ఉన్నారు. సిఏ నుంచి ఎంపీ వరకు ఫాస్ట్ గ్రోత్, సక్సెస్, కాంట్రవర్సీస్ అన్ని కలిసిన జర్నీ ఇది. రాఘవ్ చద్దా గారి స్టోరీ మనకి చెప్పేది ఏంటంటే ఆపర్చునిటీస్ అనేది వస్తాయి, కానీ ఛాలెంజెస్ కూడా వస్తాయి. ఈయన మీద మీ ఒపీనియన్ ఏంటి? మీ ఒపీనియన్ ని ఖచ్చితంగా కామెంట్ చేసి తెలపండి. ఫ్యూచర్ లో చాలా పెద్ద లీడర్ అవుతారా, లేదా మన ఇండియన్ పాలిటిక్స్ నుంచి దూరం అవుతారా? కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.